సార్ నేను పార్టిసిపేట్ చేయను. విడాకులు కావాలంటే కోర్టుకు వెళ్తాం. వాళ్ళు పిల్లలు ఇందాక చెప్పాం, మా పేరెంట్స్ పాత్ర ఏం లేదండి. మేము వాళ్ళకి పెళ్లి చేసి పంపించాం. మా దగ్గర ఎవరి దగ్గర ఉండలేదు, వాళ్ళు విడిగా ఉంటున్నారు. వాళ్ళు కలిసి ఉంటానంటేనే, వాళ్ళు ప్రేమించుకున్నానంటేనే మేము పేరెంట్స్ యాక్సెప్ట్ చేసి పెళ్లి చేసాము. కాపురం చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరిది. సో వాళ్ళు కీసులాడుకుంటే మాకెవరికి సంబంధం లేదు, మేమేం పాత్రలు లేవు. మేము వాళ్ళు కలిసి ఉంటే వాళ్ళ ఫాదర్కైనా నాకైనా ఎఫర్ట్ వాళ్ళే. ఆయన ఇచ్చినా మేము ఇచ్చినా మా ఎఫర్ట్స్ అన్నీ వాళ్ళకే. మా యజమానులు వాళ్ళే. నాకున్న వాటికి అన్నిటికీ యజమానులు వాళ్ళే. నేను ఎవరికి ఇవ్వను కదా, వారసులు వాళ్ళే కదా. మా గౌతమి, మా అబ్బాయే, మా మనవడే వారసులు, యజమానులు. మేము ఊరినే పని చేసేవాళ్ళమే. మా పని అయిపోయింది, ముసలాళ్ళం అయిపోయాం. సో వాళ్ళకన్నా మాకు ఎవరు లేరు కదా. వాళ్ళు నిజంగా కలిసి ఉండే పరిస్థితి అయితే అంతకన్నా ఎక్కువ మాకెవరు అసలు ప్రపంచంలో. గౌతమి, మాకు ఎవరు ఎక్కువ? మీ ఇద్దరు కలిసి ఉంటే కనుక నాకు ఇంకా నా నెక్స్ట్ నువ్వే కదా. అలాగే సార్, అక్కడికే వద్దాం. ఇప్పుడు మాకు జనవరిలో విడిపోయాం. మేము దూరంగా ఉంటున్నారు జనవరి నుంచి. నేను ఆ తర్వాత మహేష్ వాళ్ళ ఫాదర్ని ఇప్పుడే చూస్తున్నా. ఓకే. నిన్న రితు చౌదరి అనే ఇన్సిడెంట్ వచ్చాక పాపం మహేష్ వాళ్ళ ఫాదర్ నిజంగానే పెద్ద మనిషి వాళ్ళ ఊర్లో. నేను అగౌరవపరచడానికి కూడా రాలేదు. రితు చౌదరి కోసం స్టాండ్ తీసుకుంటున్నారు, విచ్ ఇస్ ఎ వెరీ గ్రేట్ థింగ్. రితు చౌదరిని సంబంధించి ఆమె ఎవరో నాకు తెలియదు. ఒక్క నిమిషం, నేను విన్నదాంట్లో ఒక్క నిమిషం ఆగమ్మా. నేను విన్న దాంట్లో ఆ అమ్మాయి గొప్పదా, సోషల్ వర్కరా, లేకపోతే సొసైటీ వర్కరా, అవన్నీ నాకేం గుడ్ విల్స్ లేవు. ఓకే. నేను అనేది ఏంటంటే తగాద మన కుటుంబాన్ని, తగాద మన కుటుంబాన్ని. ఇందాక ఏం చెప్పా మీకు, ఆ అమ్మాయి హస్బెండ్ని తిట్టే హక్కు ఆ అమ్మాయికి ఉంది, అట్లాగే నన్ను కూడా తిట్టే హక్కు ఉంది, నేను ఆమెను తిట్టే హక్కు కూడా ఉంది. మాది కుటుంబం. నేను ఎక్కడ తిట్టాను సార్? వాళ్ళే తిట్టారు, ఆడియోస్ విన్నారు కదా. నేను ఎప్పుడు తిట్టాను వాళ్ళని? సార్ ఇవన్నీ కాదు సార్, ఎన్ని పొరుగుపోయే మాటలు. మా మిస్సెస్ని వ్యభిచారని, పక్కలేస్తుందని. నేను ఎప్పుడు అన్నాను సార్? ప్రూవ్ చేయండి. మీ వీడియోలో మీరు చూసుకోండి, ప్రూవ్ చేయండి సార్. చేసుకోండి మీరు. నేను చెప్పేది కాదు సార్, ఒక మాట వినండి. మా అమ్మాయి మొగాళ్ళతో తిరుగుద్దని, మా అమ్మాయి డ్రగ్స్ వాడొద్దని, మా అమ్మాయి పబ్బులు తిరుగుద్దని, ఆ ఇంటి వానర్కి ఫోన్ చేసి ఇల్లీగలు ఇక్కడ వ్యభిచారం జరుగుద్ది అయ్యని ఆ ఇంటి వానర్ ఎలగొట్టేశాడు మమ్మల్ని. ఆమె చెప్తే ఇక్కడ ఇంటి వానర్ ఉన్నాడే మా అమ్మాయికి, ఆ అమ్మాయి ఇంటి వానర్ వచ్చాడు. ఏంటంటే ఇంట్లో వ్యభిచారం జరుగుతుందంట, డ్రగ్స్ వాడుతున్నారంట, డ్రగ్స్ అమ్ముతున్నారంట. సార్ అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? ఏదో తగాదా వచ్చింది, ఫ్యామిలీ తగాదా ఇది. మీకు వాళ్ళు చెప్తే మీరు నమ్మొచ్చా? చూడండి, ఇల్లంతా చెక్ చేసుకోమని చెప్పా. ఇల్లంతా చెక్ చేశారు. ఎక్కడెక్కడో జరిగిన సంభాషణ కాదు, తను నేరుగా అక్కడే ఉంది, తనతోనే మాట్లాడే ప్రయత్నించాను. ఎందుకంటే మీ కోడలు పక్కనే ఉంది, ఐ మీన్ మీ పక్కనే కుర్చీ వేసుకొని మరి కూర్చుంది ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి. గౌతమి, అలిగేషన్స్ మీరు వింటున్నారు. సో ఇక్కడే కౌంటర్స్, ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఎక్కడో రకల్స్కి వెళ్ళిపోవడం కాదు. మీరు కాస్త ఎక్కడో నోరు కాస్త జారారు అనేది అర్థం వచ్చిన మాట్లాడుతున్నారు. రికార్డింగ్ ఏంటి సార్, ఏం మాట్లాడింది ఫ్యామిలీస్ గురించి? అట్టగా సార్, ఇప్పుడు వాళ్ళిద్దరూ పోట్లాడుకున్నారు, దాన్ని మేమేం సమర్థించట్లా. ఆ భార్యాభర్తలు మేమేం సమర్థించట్లా. వాస్తవంగా ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను రాకముందు, నాకన్నా మా అయ్యంకుడు ఎక్కువ టార్చర్ పడ్డారండి, ఆయనకు తెలిసి ఇవన్నీ నాకు తెలియదు, ఒకేసారి నేను చూశానని చెప్పా. ఓకే. నేనేమి బ్లేమ్ చేయలే ఎవరిని. లేదు మా వ్యాపారాలు గారు ఏంటో నేను మీకు చెప్పా. ఏమని చెప్పా చెప్పండి, ఒక మాట చెప్పండి. పక్కన ఉంది కదా, ఏమని చెప్పాను చెప్పండి మీరు. ఇప్పుడు ఆప్షన్స్ ఉంది కదా. ఒకటి ఏంటంటే మీ ఫ్యామిలీ గురించి మాత్రం, ఇష్యూకి సంబంధించి మా ఇద్దరి గురించి కానీ మాట్లాడుకోవాలి. ఒక్క విషయం మీరు స్టార్ట్ చేశాక మీ గురించి ఆయన ఎక్కడ కూడా ఒక్క పొల్లు కూడా తప్పలేదు. మీ ఇద్దరు అంటే ఇటువంటి రకాల టైంలో ఎక్కడో దగ్గర మాట తూరడాన్ని ఒక నమస్తే సార్, నా పేరు సత్యవతి అండి. నేను గవర్నమెంట్ టీచర్గా చేస్తాను. అన్నయ్య గారు నమస్తే అండి. నేను 36 సంవత్సరాలు పిల్లలకి అసెస్మెంట్స్ పెట్టి తప్పుని తప్పుగాను, రైట్గానే కొట్టానండి. ఇప్పుడు కూడా నేను రైటే మాట్లాడతాను. మీరే మాట్లాడారు, ఎందుకంటే బాబు గారు వర్షన్ విన్నాం. ఒకసారి మీరు మాట్లాడారు, ఎందుకంటే ఆయన కూడా అదే అన్నారు. మీరు ఇంతవరకు నేను ఎక్కడ తను ఒక మాట అట్టన్నారంటే ఎక్కడా మాట్లాడలేదు. అఫ్ కోర్స్ ఇంత గొడవ జరుగుతున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ మాట కూడా ఉపయోగించారు. అంటే ఆ వాల్యూ దాన్ని అంటే మీ పొటెన్షియల్ మాట్లాడండి.
ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ మీరు గత నెల కావచ్చు లేకపోతే జరిగే టాపిక్ ఏంటి సార్ మీడియాలో, నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరికి సంబంధించి విడిపోవడం అంశం గౌతమి తెర మీదకి వచ్చిన తర్వాత కొన్ని అలిగేషన్స్ ఏంటి సార్ అడగండి. మీరు 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 ఇప్పటిదాకా డిబేట్ పెట్టి అది ఇది అన్నారు కదా, నేను ఎందుకంటే నాకు నా మనవడిని పెంచుకోవడంలో చాలా బిజీగా ఉన్నా. నేను నా మనవడే నా ప్రపంచం. నేను మీడియాలో యూట్యూబ్లో అవి కూడా నేను చూడను సార్. అందుకే నేను బయటకు వచ్చాను కదా సార్. బియాండ్ దట్ ఎక్కడ లేదు. దాంతో పాటు నా భర్తకి వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు ఉన్నాయి. నేను మెంటల్ టార్చర్ పడ్డాను. నేను ప్రెగ్నెన్సీలో గోత్రూ అయ్యాను. నేను తర్వాత కూడా నా బిడ్డ పుట్టిన తర్వాత కూడా నేను బాధపడ్డాను. జనవరిలో ఇవన్నీ కూడా నాకు నా పేరెంట్స్ కూడా నన్ను నమ్మలేదు. ఎందుకంటే నా పేరెంట్స్ కూడా అల్లుడు చాలా గొప్పోడని అల్లుడు వైపే ఉన్నారు కానీ నా వైపు లేరు. నాకు తెలిసి ఈ నెల రోజులు మా అమ్మాయి చెప్పింది ఇయ్యే అనుకుంటున్నా నేను. అదే కదా మీరు మీరు మీ టీవీ సాక్షిగా జరిగింది కూడా అదే కదా. ఇన్ని జరిగినప్పుడు బాబుగారు ఒక పెద్ద మనిషి, బాబుగారు ఏం చేయాలండి? నా కొడుకు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారమ్మా, రండి మాట్లాడుకుందాం. మీ అమ్మాయి లేకపోతే నేనున్నా కదా, మా చెల్లెలు మంచిదన్నారు కదా, అన్నయ్య గారు నమస్కారం, మీరు నన్ను ఎందుకు సంప్రదించలేదండి? ఇంత జరుగుతుందమ్మా, సంప్రదించాలి కదా సార్. ఏదో అడిగారు కదా, నేను చెప్తున్నా. చెప్పండి. గతంలో ఏ పెద్ద మనుషులు లేకుండా మా బావగారు నేను వెళ్ళి సరి చేసాం. ఓకే. ఆయన మా అబ్బాయిని సంబంధించాడు, నేను గౌతమిని సంబంధించాను. మంచి మాట్లాడేమో చెడు మాట్లాడేమో మొత్తం మీద వాళ్ళిద్దరూ సెట్ అయ్యారు మా మాటలకి. ఇలా గొడవ జరుగుతున్నాయని మేము ఎక్కడో ఉన్నాం సార్. మాకు అసలు ఏం తెలియదు వీళ్ళ మధ్యలో గొడవ. ఒకసారి చూసా వీళ్ళిద్దరు గొడవ. ఓకే. వెంటనే నైట్ 2ంటికి సామాన్ దద్దుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాను నేను. సరే అయిపోయింది. నాకు తెలియదు అసలు, చెప్పరు కూడా. ఏంటి వీళ్ళు గొడవలు ఏమీ చెప్పదు, ఆడు చెప్పడు. నాకు ఇండైరెక్ట్గా తెలిసింది. ఇప్పుడు మా అబ్బాయి చెప్పాడు పోనీ అనుకోండి కాసేపు. నేను మా బావగారికి ఫోన్ చేశా. ఆయన మర్యాదగానే ఫోన్ ఎత్తి మాట్లాడి నేనేంటంటే ఇది ఏదో ఒకటి నాకన్నా కూడా ఆయన తెలియగలడు. సరే తగాదాన్ని నెలకి ₹1,00,00,000 సంపాదిస్తున్న పెద్ద మనిషి ఇక్కడ ఉండగా తెలివితేటల గురించి మాట్లాడే అంత పెద్దోళ్ళు ఏదో గవర్నమెంట్ ఉద్యోగం వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆయన అలాగే మహేష్ని ఆయన ఇద్దరు సర్ది చేశారు. దిస్ ఇస్ ద పాస్ట్ సార్, ఇది కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్ కాదు ఇది. నేను మా హస్బెండ్ వెళ్ళి మా అమ్మాయి మేము ఎప్పుడు నమ్మలే అసలు. మా అమ్మాయి మా అల్లుడి మీద చిన్న మాట చెప్పినా కూడా మేము నమ్మలేదు. ఎందుకంటే మా అల్లుడిని మేము కాదండి సీరియస్గా ఉందని మీరు వెళ్తే ఎట్లా? కాదు కూర్చోండి, లైవ్ పిలిచి మీరు వెళ్తే ఎలా? సార్ నేను ఒకటే చెప్పాను సార్, ఒక్క నిమిషం చెప్పనండి. మా బావగారి ఫోన్ చేశా మాట్లాడదామని. నేనేమి అందరితో కూర్చుంటాను రాలేదు, నా వర్షం చెప్పడానికి వచ్చాను. ఒక్క నిమిషం సార్, నేను ఆయన ఫోన్ చేశాను. ఏంటి కాకా వెంకటేశ్వరరావు అన్నాడు. ఏంటి కాకా వెంకటేశ్వరరావు అంటే ఏనండి నేను బావగారు అంటే వెంకటేశ్వరరావు అన్నాడు. మాట్లాడండి. నేను గంట మాట్లాడదామని వచ్చాను. ఓకే. ఎందుకంటే దేనికుంటారు స్టూడియోలో ఇల్లు పోలీసులు పిలవండి. చూస్తాం. ఇప్పుడు ప్రధానంగా సమస్య ఏంటంటే అసలు భార్యాభర్తలు గొడవ జనరల్గా అసలు మా అమ్మాయి వాళ్ళ అబ్బాయిది గొడవ. దీంట్లో మా ప్రమేయం ఉందా లేదా అనేది అది నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. అసలు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు ఇదంతా చెప్పారు. ఎందుకంటే ఆయన 10 నిమిషాలే ఉంటాను అంటున్నాడు కాబట్టి బ్రీఫ్గా చెప్తాం, మళ్ళీ రేపు వస్తాను, నీకు గంట ఇస్తాం మీకు. అయితే మా అమ్మాయి ఏం చేసిందంటే ఎప్పుడు ఆరోపణలు చేసినా కూడా మేము నమ్మేవాళ్ళం కాదు. మేము ఆధారాలతో ఏం చేసిందంటే తీసుకొచ్చిన క్రమంలో ప్రధానంగా ఏంటంటే పిల్లగాడిని చూపించట్లేదు అనేది ఒక ఆరోపణ కనపడింది ఇందాక. పిల్లగాడిని చూపించట్లేదనే ఆరోపణ కరెక్ట్ కాదు. జనవరిలోంచి ఈ అమ్మాయి వేరే విల్లాలో, ఆ పిల్లగాడే భర్త మహేషే వేరే విల్లాలో పెట్టాడు. మహేష్ రోజు వచ్చేవాడు, పిల్లగాడితో ఆడుకునేవాడు, అమ్మాయితో మాట్లాడేవాడు. ఇవన్నీ జరిగి కాదు సార్ నేను చెప్తాను, నా 10 minutesలో ముగిస్తా. ఎందుకంటే ఆయన వెళ్తానంటున్నాడు కాబట్టి ఆయన ఉంటానంటే గంట మాట్లాడతాను నేను. ఎందుకంటే ఉంటానంటే మా వియ్యంకుడు గారు నేను గంట మాట్లాడతా. వెళ్తానంటున్నాడు కాబట్టి ఆయన వినాల్సిన విషయాలు బ్రీఫ్గా చెప్తున్నాను నేను. చెప్పండి. మరి ఆయనకు తెలుసో తెలియదు వచ్చాడు 3 నెలలు ఇట్లనేది. ఒకరోజు నైట్ 10ంటికి ఫోన్ చేశాడు.
ఫోన్ చేసి అమ్మాయిని నేను వస్తున్నానే బోకముండా అంటే తిట్టాడు. తిట్టాక అమ్మాయిని చూడటానికి పిల్లగాడిని చూడటానికి ఇప్పుడు వస్తున్నా అంటే మహేష్ ఈ టైంలో ఎట్లా వస్తావు అసలు నువ్వు రోజు వస్తున్నావు కదా వాళ్ళు ఎట్లా వస్తావంటే ఇట్లనే అన్పార్లమెంటరీ వర్డ్స్ అన్ని వాడాడు. మీ అయ్య ఏం చేస్తాడు నువ్వేం చేస్తావు అని వెహికల్ వేసుకొని వచ్చేసాడు. ఓకే సరే మేము ఆలోచించాం వచ్చాడు తలుపులు కొడతాడు ఇది ఒక ఇష్యూ ఎందుకని ఏం చేసిందంటే అమ్మాయి సిటీ మోడ్లో ఫోన్ చేసింది. సిటీ మోడ్లో వచ్చారు ఈయన వేరే గేట్లోంచి వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చి తెల్లారి కంప్లైంట్ ఇవ్వమని